బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఎలాంటి భరోసానిస్తుంది? నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగినా, తెలంగాణ బిడ్డలకు కష్టం వచ్చినా ఆ అన్యాయాన్ని ప్రశ్నించేది, ప్రతిఘటించేది, దానిపైన పోరు సలిపేది బీఆర్ఎస్ పార్టీయే. ఆ బిడ్డలకు కష్టం వస్తే వాళ్లకు అండగా వెన్నుదన్నుగా మద్దతుగా నిలిచేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా, ఈ మహాసంగ్రామ సందర్భంగా మరొకసారి రుజువైంది. ఈరోజు యూత్ డిక్లరేషన్ పేరు మీద మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది యువకులు మోసపోయినారు కాబట్టి, మోసపోయినటువంటి ఈ రాష్ట్ర యువతరానికి ఒక భరోసా కల్పించడానికి ఈ సంగ్రామ సదస్సుకు మేము పిలుపునిస్తే రాష్ట్ర నలుమూలల నుండి ఈరోజు యువకులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చును. దేనికి సంకేతం అని అడుగుతున్నా. ఏ సరూర్ నగర్ స్టేడియంలో అయితే మీరు యూత్ డిక్లరేషన్లు ఇచ్చిందో ఆ సరూర్ నగర్ స్టేడియంలోనే ఈ రాష్ట్ర యువకులు మీకు డెత్ డిక్లరేషన్ రాసిండ్లు. దాన్ని ఈ 2.5 సంవత్సరాల్లో అమలు చేసేటువంటి బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీది, మా కేటీఆర్ గారిది, మా హరీష్ రావు గారిది, మా కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇక్కడ సదస్సు నిర్వహిస్తుంటే ఇప్పటికే కౌంటర్గా కాంగ్రెస్ అడు బలమూరి వెంకట గారు వాళ్ళని స్కిట్ ప్రదర్శనలు చేస్తారు. 10 ఏళ్ళు గుర్తు రాలేదా నిరుద్యోగత? ఇప్పుడే గుర్తు వచ్చిందా? అప్పుడు ఏం చేశారు? అప్పుడు పాతరేసారు, నిరుద్యోగుల పాతరైతే రేవంత్ నిరుద్యోగుల జాతరను కొనసాగిస్తుండే మాట్లాడుతారు. మేము 10 ఏళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ 2.5 ఏళ్లలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. సామాన్యులకు ఎవరికి ఇచ్చినా మీరు ఉద్యోగాలు? ఒక్క పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందా? గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందా? గ్రూప్ 3 వచ్చిందా? గ్రూప్ 4 వచ్చిందా? టీచర్ల నోటిఫికేషన్లు వస్తున్నాయా? మరి ఏ నోటిఫికేషన్ వచ్చిందని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ యువకుల పేరు చెప్పుకొని మీరు ఎమ్మెల్యే లైన్లు, మీరు ఎమ్మెల్సీ లైన్లు, నేను ఎప్పుడు మాట్లాడలే. నేను కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసిన, కానీ నేను ఎప్పుడు మాట్లాడలే. వీళ్ళ పేరు చెప్పుకొని మీరు ఎమ్మెల్సీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు ఏం చేసిండ్రు? పోయి ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు. పోయి ఈరోజు మళ్ళీ మీరు గతంలో ఏం చేసేదో అదే చేస్తున్నారు. నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడా, కానీ సిగ్గుండాలి మీకు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే విధంగా మీరు వీళ్ళ యువకుల ఓట్లు తెచ్చుకొని మీరు అధికారులకు వచ్చి మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంతో మీరు కోట్లు ఖర్చు పెట్టించి, ఖరీదైన లాయర్లను పెట్టించి ఈ నిరుద్యోగులను కోట్లలో ఓడగొడుతున్నారు. ఏ నిరుద్యోగులైతే మీరు కోటి ఆశలతోని ఆ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని సెక్రటేరియట్ మెట్లెక్కిస్తే మీరు ఈరోజు ఈ నిరుద్యోగులని కోర్టు మెట్లెక్కిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళను ఓడగొడుతున్నారు. కానీ వాళ్లకు భరోసాగా నిలిచేటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి ఆ భరోసాను ఇవ్వడానికి ఈరోజు సంగ్రామ సదస్సును పెట్టినాము. 100కు 100%. ఇప్పటిదాకా ఒక లెక్క తెలంగాణలో, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న చందంగా ఉంటుంది. మీకు నిజంగా నేను పదజాలం ఎప్పుడు నేను వాడను, కానీ ఈ సభ చూసిన తర్వాత, యువకుల యొక్క స్పందన చూసిన తర్వాత, వాళ్ళ ఎమోషన్ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నా. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వేసినటువంటి సవాల్ను మీరు స్వీకరించాలా? బీఆర్ఎస్కే భరోసా లేదు, నిరుద్యోగులకు ఏం భరోసా ఇస్తుంది? కొలువుల జాతర కొనసాగుతుంది. ఇప్పటికే 70,000 ఉద్యోగులు ఇచ్చాం. సీఎం నుంచి సహచార మంత్రుల దాకా అందరూ చెప్పే మాట ఇది, 70,000 ఉద్యోగులు ఇచ్చాం. ఎవరేమో 60,000 అంటారు, ఓడేమో 70,000 అంటాడు, ఇంకోడేమో 80,000 అంటాడు, ఇంకోటి వచ్చి 1,00,000 అంటాడు. ఇవన్నీ ఏమనుకుంటాను మీరు? వాళ్ళు సంపాదించినటువంటి వేల కోట్ల అక్రమ సొమ్ము వాళ్ళ ఉద్యోగాల గురించి చెప్తలేరు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇచ్చింది 10,000 ఉద్యోగాలని. కానీ వాళ్ళు 10,000 కోట్లు ఎవరు సంపాదించడం అంటారు, 20,000 కోట్లు ఎవరు సంపాదించడం అంటారు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించ. వాస్తవానికి 1,00,000 కోట్లు దాటింది వాళ్ళ అక్రమ సంపాదన. దోపిడీ చేసిండ్రు, దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళకి భరోసా ఉన్నది. ఏమని? లాస్ట్ మినిట్లో ఒక్కొక్క నియోజకవర్గం 100 కోట్లైనా మేము అక్రమ సొమ్మును పంచాయన మేము గెలుస్తామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. అందుకనే ఉద్యోగాలు కావాలంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తప్పకుండా దీన్ని పరిశీలిస్తాము, దీన్ని పరిష్కారం చేస్తామంటాడు. కానీ ఈయనేమంటాడంటే, మీరు పండిబోర్లినా, మీరు ఇండ్రింద అయినా మేము ఉద్యోగాలు ఇవ్వమంటాం. అరే, మాట మీద నిలబడేటోడు ముఖ్యమంత్రి, నువ్వు మాట మీద నిలబడలే కాబట్టి నువ్వు ఇండ్రిందాయి చావాలి. చావడానికి ఎవడు తెలంగాణ నిరుద్యోగులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. నిన్ను చంపడానికే సిద్ధంగా ఉన్నారు. దాన్ని తలపించే విధంగానే ఈరోజు సంగ్రామ సదస్సు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ సంగ్రామ సదస్సు ఊపు చూసిన తర్వాత నువ్వు ఎంత తోపైనా రేవంత్ రెడ్డి నువ్వు తోకముడు చక్క తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా. మాట మీద నిలబడే వాళ్ళే ముఖ్యమంత్రి మీరు అంటారు. ఆ సీఎం కూడా అదే చెప్తాను, నేను మాట మీద నిలబడతా, పదవులు ఉంటే పోతాయి, మాటే శాస్త్రం కాబట్టి నేను మాట ఇస్తున్నా, నల్లమ్మల పులిగా ఇదే మాట ఇస్తున్నా ఎన్నోసార్లు చెప్పాను. దేవుళ్ళ మీద కూడా ఆనలేసి అది ఏం మాట? పేగులు మెడకేసుకుంటా, గుడ్లు బీకి గోళీలు ఆడతా, లావులో తొండలు దొరికితా, బట్టలు కూడా తీస్తా, ఈ మాటలు కాదు మేము చెప్పేది. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? జియో 46 రద్దు చేస్తా ఉన్నావు, మెగా డిఎస్సి అన్నావు, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నావు, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్ అన్నావు, రాజీవ్ యువ వికాసం అన్నావు. ఈ రకంగా లిస్టు తయారు చేస్తే శాంతాడంత ఉన్నది. ఈ లిస్టులో ఒక్కటన్నా నువ్వు అమలు చేసినావా? ఎంతసేపు పుండకోరు ముచ్చట్లు తప్ప ఏదైనా నువ్వు చేసినావా ఇప్పటివరకు? పైగా మళ్ళీ ఈయన ఏమంటాడు, ఈ నిరుద్యోగులను పట్టుకొని అడ్డం ఇది కూలీలు అంటాడు. అరే, కూలీలు ఉంటేనే మేస్త్రి ఉంటాడు,
కూలీ కష్టపడితే మేస్త్రికి పదవి వస్తుంది. ఈ కూలీలు కష్టపడ్డారు కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రచారం చేసింది కాబట్టే నీకు గుంపు మేస్త్రి పదవి వచ్చింది, నీకు పైసలు వచ్చినాయి, నువ్వు దోచుకుంటున్నావు. కానీ కూలీలకు కట్టుడు తెలుసు, కూలీలకు కాంగ్రెస్ కోటలను కూల్చడం కూడా తెలుసు, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ను పీకి పందిరేయడం కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఏదైనా ఇంకా 2 ఏళ్ళు ప్రభుత్వానికి టైం ఉంది కాబట్టి ఈ లోపు ఒకవేళ హామీలు నెరవేర్చాలి. అరే మేము అదే అంటాను కదా, మేము ఇప్పటికిప్పుడు మేము అధికారం రావాలని మేము కలగంటలేము. నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, 5 ఏళ్లలో నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పి మేము అడుగుతున్నాం, అంతే కదా. దమ్ము ధైర్యం ఉంటే, మీకు సిగ్గు శరం ఉంటే ఈరోజు కేటీఆర్ గారు చేసినటువంటి సవాల్ను మీరు స్వీకరించాలి. ఈ సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి నువ్వు 67,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చినావు, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో రుజువు చేయాలి. లేకపోతే నువ్వు మీ దద్దమ్మ మీ పప్పు రాహుల్ గాంధీ వచ్చి ఈ సరూర్ నగర్ స్టేడియంలో, అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసిపోవాలి. ఎందుకంటే ఈ సరూర్ నగర్ స్టేడియం పేరు మీదే మీరు యూత్ డిక్లరేషన్ ఇచ్చినారు. యూత్ డిక్లరేషన్ కాదు, అది ఒక యూజ్లెస్ డిక్లరేషన్. అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది యువత యొక్క ఉసురు తీసేటువంటి డిక్లరేషను, అది ఉత్తుత్తు డిక్లరేషను. ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును మీరు సర్వనాశనం చేసిండ్రు. ఆయన 10 ఏళ్లలో కేసీఆర్ గారు పురోగతిని పరుగులు పెట్టిస్తే, ఈ నేలను పచ్చబడేస్తే, ఈ నేలపైన ఉద్యోగాలు ఇస్తే మీరు ఈరోజు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, బీడు పడేస్తున్నారు. మళ్ళీ వెనకట ఆత్మహత్యలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి మరి ఈ నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు వీళ్ళకు భరోసా కల్పించడానికి మీ సభ పెట్టినాము. ఇప్పుడు ఎన్నికల గురించి మేము ఆలోచిస్తలేము. రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తే రాజకీయ నాయకులు అవుతారు, రాబోయే తరం గురించి ఆలోచిస్తే నిజమైనటువంటి నాయకులు అవుతారు. నిజమైనటువంటి నాయకుడిగా కేటీఆర్ గారు రాబోయే తరం గురించి ఆలోచించి వారు ఒక సవాల్ విసిరించు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీలో నిజాయితీ ఉంటే కార్యాచరణ ఏముంటుంది? యువ సంగ్రామ సదస్సు అయిపోయింది, తర్వాత కార్యాచరణ ఏముంటుంది? తప్పకుండా మేము ఇప్పుడు యువ సంగ్రామ సదస్సు వేదికగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినాము, ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాము. ఒకవేళ వాళ్లకు యువకుల మీద కనుక చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే రావాలి. వెంటనే మీరు పోలీస్ నోటిఫికేషన్ ప్రకటించండి 20,000 ఉద్యోగాలతోని, డిఎస్సి వేయండి 15,000 ఉద్యోగాలతోని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఖాళీలను మీరు భర్తీ చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల, స్కాలర్షిప్లు చెల్లించకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు ఈరోజు వడ్డీలు చెల్లించలేకపోతున్నారు, రెంట్లు కట్టలేకపోతూ ఉన్నారు, మున్సిపల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లులు, వాటర్ బిల్లులు కట్టలేకపోతూ ఉన్నారు, మరి కాలేజీలు నడపలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాల ఆదివాసీ, గిరిజన, దళిత బిడ్డలు ఈరోజు చదువుకోలేకపోతున్నారు, చదువుకు దూరం అవుతూ ఉన్నారు. ఆడపిల్లలు ఇంకెవరు కూడా ఇంజనీరింగ్ చదివించదలుచుకోలేదు. వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళ అత్తగారింటి పంపించేటువంటి ఒక ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తారు. కాబట్టి మరి ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు కాపాడాలనుకుంటే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి, స్కాలర్షిప్లు చెల్లించండి, ఆదివాసీ, గిరిజన, దళిత బిడ్డలను, బీద బడుగు బలహీన వర్గాలను ఆదుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము అంతే తప్ప ఇప్పటికిప్పుడు మేము ఎమ్మెల్సీ కావాలి, ఇప్పటికిప్పుడు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మా కేటీఆర్ గారు మంత్రి కావాలని మేము కోరుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, ఉద్యోగార్థులకు న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతు కూలీలకు, శ్రామిక వర్గానికి న్యాయం జరగాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు ఈరోజు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే. పెద్ద పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఐఏఎస్లు ఉన్నారు. మరి మేధావి తరంలో భాస్కర్ అవార్డు పొందినటువంటి ఆకునూరు మురళి కూడా ఉన్నాడు. ఆ దరిద్రుడి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి ఆ దరిద్రుడు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. మీరు ఆ రోజు మేధావులుగా మీరు వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు నమ్మిళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర తెలియదు కదా. ఈ రాష్ట్ర తొలిదశ ఉద్యమంలో మీరు పొట్టన పెట్టుకున్నారు 400 మందిని, మలిదశ ఉద్యమంలో 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ నేల బీడుపడ్డది. సర్కార్ తుమ్మలు వలిచినాయి, తంగేళ్లు వలిచినాయి, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ బతుకులైనవి, వలసల బతుకులైన తెలంగాణ. కాబట్టి మా కాంగ్రెస్ ఏందో తెలుసు. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు అక్కడ నిల్చున్నారు కాబట్టి, మరి ఆకునూరు మురళి నిల్చున్నారు కాబట్టి, ఈ మేధావులను నమ్మి ఆ రోజు మరి యువకులు ఓట్లు వేసిండ్రు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. దయచేసి కోదండరామ్ సార్ని ఇప్పటికైనా బయటికి రమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కోదండరామ్ సార్ అంటే నాకు అభిమానం ఉంది. వారి తెలంగాణ ఉద్యమంలో కూడా వారి యొక్క పాత్ర ఉన్నది, నేను కాదనట్లేదు. కాబట్టి కోదండరామ్ సార్ ఇప్పటికైనా వారు తిరుగుబాటు చేయాలి, కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుండి బయటికి రావాలి, తెలంగాణ యువకుల పక్షాన నిలబడాలి. మీరు బీఆర్ఎస్ ప్రచారం చేయకండి, కానీ యువకుల పక్షాన నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.